ఆ నియోజకవర్గంలో మీటింగ్ ఏదైనా ఫైటింగ్ మాత్రం కామన్ అంట. పార్టీ సమావేశం పెడితే కుర్చీలు విసురుకోవడం, కాళ్ళు చేతులు విరుగ్గొట్టుకోవడం తమ్ముళ్ళకి అలవాటుగా మారిందని టాక్. 2019 నుంచి ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జిని కూడా టీడీపీ అధిష్టానం నియమించుకోలేకపోతుందని సమాచారం. పోనీ ఇంత చేసేదేమైనా వైసీపీ కంచుకోట అంటే అది కూడా కాదు. ఆ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి పెట్టని కోటగా ఉండేది. అయితే లోకల్ పార్టీల లొల్లి ఈ స్థాయికి చేరడానికి సీనియర్లే కారణమా? ఇంతకీ ఏదా నియోజకవర్గం? అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక్కడి నుంచి జనసేన తరపున గిడ్డి సత్యనారాయణ ఎమ్మెల్యేగా ఉన్నారు. కూటమిలో 3 పార్టీల నేతలు సమన్వయంతో ఒకే తాటిపై నడుస్తున్నా టీడీపీలో మాత్రం 2 గొడవలు 4 కొట్లాటలుగా మారిందట సిచ్యువేషన్. నియోజకవర్గంలో టీడీపీ మీటింగ్ జరిగితే లీడర్ల మధ్య ఫైటింగ్ పరిపాటిగా మారిందని చెబుతున్నారు. ఇక 2019 నుంచి ఈ నియోజకవర్గానికి టీడీపీ ఇన్ఛార్జ్ లేరంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చంటున్నారు తమ్ముళ్ళు. పి గన్నవరంలో పార్టీ ఇన్ఛార్జికి బదులుగా 2 కో కన్వీనర్లను టీడీపీ హైకమాండ్ నియమించింది. ఆ 2 లీడర్ల మధ్య షురువైన ఆధిపత్య పోరుతో నియోజకవర్గంలో క్యాడర్ కూడా 2 వర్గాలుగా చీలిపోయారని తమ్ముళ్ళు వాపోతున్నారట. పి గన్నవరం టీడీపీలో చేరేందుకు ఒక మాజీ ఎమ్మెల్యే వస్తే ఆయనకు ఎంట్రీ లేకుండా అడ్డుకున్నాయట పార్టీలోని గ్రూపులు. ఆయన అడ్డుకోవడానికి రోడ్లెక్కి మరీ ధర్నాలు చేశారట పార్టీ నేతలు. ఒకవైపు లోకల్ లీడర్లకే ఇన్ఛార్జ్ పదవి ఇవ్వాలని ఒక వర్గం వీధికెక్కితే కొత్త వాళ్లను ఆహ్వానించద్దంటూ మరికొందరు రోడ్డెక్కి ధర్నా చేశారని సమాచారం. నేతలు ఇలా బజారుకెక్కడంతో పార్టీ పరువు పోతోందని తమ్ముళ్లు వాపోతున్నారు. ఇక గత ఎన్నికల్లో పి గన్నవరం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మొదట రాజేష్ కు టికెట్ కేటాయించారు. అప్పట్లో రాజేష్ కు టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వాళ్ల గ్రూపుల గొడవతో విసిగిపోయిన టీడీపీ అధిష్టానం జనసేనకు ఆ స్థానాన్ని వదిలేసింది. లోకల్ టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరుతోనే టికెట్ను చేతులారా పోగొట్టుకున్నామని క్యాడర్ వాపోయారు. ఇక టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేసిన ముఖ్య నేతలు ఇప్పుడు అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారట. దీనికి తోడు ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న పి గన్నవరం ఇప్పుడు గొడవలకు కొట్లాటలకు పెట్టని కోటగా మారడం సీనియర్ నేతలను కలవరపెడుతోందని టాక్. తాము అధికార పక్షంలో ఉన్నామా లేక ప్రతిపక్షంలో ఉన్నామా అని నేతలు వాపోయే పరిస్థితి వచ్చిందంటే పార్టీ దుస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చంటున్నారు క్యాడర్. అధిష్టానం నియమించిన మండలాధ్యక్షులను కాదని తమకు నచ్చిన వాళ్లను మండల పార్టీ అధ్యక్షులుగా స్థానిక నేతలు ఎన్నుకోవడం సైకిల్ పార్టీలో కలకలం రేపింది. పార్టీ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమంలో సైతం ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ని నియమించండి మహాప్రభో అని స్థానిక నేతలు అర్జీలు పెట్టుకున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఇక లీడర్ల వర్గపోరుతో టీడీపీ క్యాడర్ అయోమయంలో పడ్డారట. సొంత పార్టీ సమావేశాలకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి వచ్చిందని వాళ్లు గగ్గోలు పెడుతున్నారని చర్చ జరుగుతోంది. పార్టీ మీటింగ్ కు వెళ్తే కుర్చీలతో దాడులు చేస్తారేమో అనే భయం కార్యకర్తలను వెంటాడుతోందని సమాచారం. ఒకవేళ పార్టీ సమావేశానికి వెళ్తే నువ్వు ఏ వర్గంలో ఉన్నావు అని నిలదీసే పరిస్థితి వచ్చిందని తమ్ముళ్లు బెంబేలెత్తిపోతున్నారట. లీడర్ల తీరుతో విసిగిపోయిన క్యాడర్ పక్క పార్టీల వైపు చూస్తున్నారని చెబుతున్నారు. క్యాడర్ మొర పట్టించుకొని పి గన్నవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ని నియమించి పార్టీని హైకమాండ్ గాడిలో పెడుతుందా లేక మళ్లీ ఎన్నికలొచ్చేదాకా ఇలాగే వదిలేస్తుందా చూడాలంటోంది సైకిల్ సైన్యం.